ఆలోచన నిశితమై, కవిత్వం ఆలోచనామృతమై, ఎంతో విశిష్టంగా తెలుగులో హృదయానుభూతితోటి తొలి ఏకైక తాత్విక కావ్యంగా, సంశయ కావ్యంగా వెలిసినటువంటి నూతిలో గొంతుకలు ఆ కవిత్వ కవితామరజీవి బైరాగి, ఆలూరు బైరాగి స్మృతి పదంలో ఆయనకి సహృదయ నివాళులర్పిస్తూ, గంట కొట్టగానే చొంగ కారుస్తూ పరిగెత్తే కుక్కలమంటాడు పావులావు, ఎలుకల మీద ప్రయోగాలు చేసి మీరే ఎలుకలన్నాడొక శాస్త్రవేత్త, అనుమానం వేస్తున్నది మేమెవరం ఓ దేవా అంటూ చెప్పడం. టిఎస్ ఇలియట్ రాసిన బీడు నేలకు ఆ బైరాగి నూతిలో గొంతుకలు కావ్యానికి కొంత పోలికలు అనిపిస్తాయి. నిజానికి మత నైతిక శక్తి ఆడు ఆడంబరాలు, ఆత్మవంచన లేని నిరాడంబర కవి బైరాగి. కాస్త జటిలం అనిపించిన కవిత్వంలో వ్యక్తమయ్యే తాత్విక ధోరణి మేధాగతమైనటువంటి ఒక హృదయానుభూతిని అందిస్తుంది. అటువంటి దానికి ఆధునిక అభ్యుదయంలో ఒక విశిష్టమైన గణనీయ కవిగా సొంత దారి వెతుక్కుని సొంత గొంతు విప్పినటువంటి ఆ నూతిలో గొంతుకలు కావ్యం చీకటితోటి ఆరంభమవుతుంది. రాత్రి, కాలరాత్రి, కరాళ కాలరాత్రి, ఆదిమ తమస్సులు ఆవరించాయి ఆకాశాన్ని, ఇలా నిరాశతో ఆరంభమైనటువంటి ఈ కావ్యంలోని చివరిలో ముగింపు పిలుపు మృతదుర్గతిలోంచి నవజీవిత సద్గతిలోకి, ద్వాంతం నుంచి కాంతిలోకి, భ్రాంతి నుంచి శాంతిలోకి, త్రోవచూపు వెలుగుచూపు త్రోవచూపు అంటూ ఆ కావ్యం నిరాశతో ప్రారంభమై చీకటి నుంచి వెలుగులోకి త్రోవచూపు అనేటువంటి ఒక మత విశ్వాసమైన నిస్సందేహంగా అది ఒక సమాజ ఉపనిషత్ వాక్యంగా అనిపిస్తుంది. క్రమబద్ధ విమర్శన ధోరణి కనిపించినటువంటి దాంట్లో నూతిలో గొంతుకలు నిశ్చయంగా సంశయకావ్యమైన ఒక తాత్విక ధోరణి, ఆ కవిత్వ ప్రాణపదార్థం ఒక ఏకతా సాధనగా, అలాగే దైవత్వానికి మానవత్వానికి ప్రేమకు సృష్టికి మధ్య ఐక్యతా సాధన ప్రధానంగా సాగినట్టుగా అనిపిస్తుంది. నా శబ్దాలు మలచని శిలలు, ఉలులకు తలలు వంచని శిలలు అని చెప్తాడు. అంటే అందులో బైరాగి కీర్తుల కోసం అరులు చాచడు అన్నటువంటిది ఈ దిగంబర కవులు ఎవరైతున్నారో వాళ్ళకి దారి చూపిన వాడిగా ఆ కవితాభావన ఉంటుంది. తిలక్ పదలాలిత్యం కనిపిస్తుంది, సౌకుమారి ఉంటుంది. కానీ బైరాగి కవితా తపస్సాధన ఒక గొప్ప మార్గంగా మనకి విశిష్టంగా కనిపిస్తుంది. త్రికాలాతీతమైనటువంటి ఒక బాధ, మనోవ్యధ కనిపించిన నరుల్లో హృదయంలో హర్షం లేదు, లేదు కాంతి, ఆ కన్నుల్లో లేదు శాంతి, పాపలేడ్చే వదనంలో లేవు పాలు ఎండిన తల్లి చన్నులలో నెరియల పగిలిన హృదిని వర్షం లేదు అంటూ చెప్పడంలో ఉన్నటువంటి ఆ నిరాశాభావం కనిపించిన అందులో మనకి చాలా ముఖ్యంగా కనిపించేటువంటి ఒక వ్యధ, అది చెప్పాలంటే సమకాలీన బౌద్ధిక సిద్ధాంత నిబద్ధత కనిపిస్తుంది. కనుక మనకి ఆ నూతిలో గొంతుకల్లో తాత్విక సూత్రాలు, మానవ ఉదాంతరాలలో ఉన్నటువంటి నిగూఢమైన ఆరాటం, ఒక తీవ్ర ఆవేదన ఉద్భవమైనటువంటిది, అది జిజ్ఞాసు హృదయంలోకి తపన అన్వేషణ, ఒక ఆర్తి తాత్విక చర్చల రూపంలో వికసిల్లినట్టు కనిపిస్తుంది. జనమే నిలుస్తారు, కడకు జనమే గెలుస్తారు, మానవుడు రాజరాజు, అతని నవరత్న ఖచ్చిత సింహాసనం, ఈ భూతల సకల జ్ఞానసూన పరమార్థసారం, నరునికి మూలమంత్రం ప్రేమ, నరునికి గుహ్యతంత్రం కరుణ, సిలువవేయి మోయలేనివాడు నవ్య జీవనాహరుడు కాదు, సర్వసంగ త్యాగికి తప్ప బోధితరువు నీడ నీదు, ప్రతి హృదయం శివనిలయం, ప్రతి మానవుడొక తీర్థం, ప్రతి హృదయం శివనిలయం, ప్రతి మానవుడొక తీర్థం అంటూ ప్రేమను వస్తువుగా స్వీకరించి ఆ ప్రేమ పదాన్ని కామం అనే అర్థంలో వాడుతున్నటువంటి ఒక సమాజానికి ఒక విలక్షణమైనటువంటి ఒక భావన. ప్రేమన్నది మరణ పణాగ్ర దివ్యమణిగా చెప్పడంలో ఒక విశిష్ట భాషా చమత్కృతి కూడా కనిపిస్తుంది. పువ్వుకు తొడిమ
తావికి పువ్వు కావాలి. ప్రేమ సహజ సులభం కాక కాఠిన్యకి కఠినానికి సాధ్యం కాదు గనక ఆ గురజాడ తత్వం కనిపిస్తుంటే ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అని చెప్తాడు కదా. అటువంటి ఆ ప్రేమైక జీవితం ఒక విలక్షణ రీతిలో చెప్పడం అది బైరాగి శైలిగా కనిపిస్తుంది మనకి. నమ్మకం లేని బొంది ఖాళీ సిగరెట్ టిన్ను, నమ్మకం లేని ఆత్మ పొల్లలు లేని అగ్గిపెట్టి, నమ్మకం లేని బతుకు కాలిన సిగరెట్టు బూది అంటూ ఈ నమ్మకం ఒకటే చాలు, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనేటువంటి ఆ విశ్లేషణ, జీవితాంతం అంతర్లేని కవిత్వ ఆ అన్వేషణ ఎలా సాగాలి కనుక, ద్వేషం వీడి ఆ ప్రేమల మధ్యన మన సాగాలి కనుక ఆయన యొక్క పాంచజన్యం ఆ పాండిత్య ప్రకర్ష అక్కడక్కడ అక్షరాల్లో కనిపించిన ఆ భావ చైతన్య కొత్త శైలి కనిపిస్తుంది మనకి. అందుకని సర్వమత సత్యం ఒకటే సత్యం, ఎల్లబాటలు వల్లకాటికే, ఓటమి సత్యం ఓటమి సత్యం, అన్ని పాటలు బంగపాటుకే అంటూ ఆ చీకటి నీడల్లో చెప్పిన మనిషిలో ఉన్నటువంటి ఆశావాదానికి ఒక తపస్సు, అంటే జీవిత వేదన నుంచి విడివడి విధ్వంసం నుండి కూడా బయటపడి తపస్సుతోటి సాధనతోటి ఒక మానవతా గీతంగా మానవ చైతన్యంగా సాగడమే బైరాగి కవిత్వం యొక్క నిరంతరం యొక్క తపనగా కనిపిస్తుంది. ఆయన మనకి సెప్టెంబర్ 5, 1925లో నుంచి భౌతికంగా లేకున్నా జన్మించినటువంటి సెప్టెంబర్ 9, 1978 అంటే ఒకే నెలలో ఆయన యొక్క జన్మ. అంటే సెప్టెంబర్ నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, సెప్టెంబర్ చాలా విశిష్టంగా విలక్షణమైనటువంటి ఒక మాసంగా కనిపిస్తుంది. సెప్టెంబర్లో త్రిపురనేని, మనకి కాళోజీ, విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్, గాడిచెర్ల, తాపీ ధర్మారావు, బోయి భీమన్న, గురజాడ మహాకవి, ఆధునిక కవిత్వ జాడ గురజాడ యొక్క జయంతి, చిలకమర్తి ఏదైతే భరతఖండం చక్కని పాడియావంటూ ఒక చైతన్యమైన ప్రహసనాల విశిష్టమైన గణపతి హాస్యాన్ని కూడా అందించిన చిలకమర్తి జయంతి, గుర్రం జాషువా జయంతి, ఇలాగ మహాస్వప్న, ఆ మహాస్వప్న కూడా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆయన. అటువంటి ఆ సెప్టెంబర్లో స్మృతిగా పుట్టపర్తి మనకి, అలాగే ఉషశ్రీ వారిని కానీ, తోమాటి దోణప్పని కానీ, చెల్లపిళ్ళ మన తిరుపతి వెంకట కవుల్లో ఉన్నటువంటి చెల్లపిళ్ళ గారు కానీ, ఆలూరు బైరాగిని ఇప్పుడు మనం తలుచుకోవడం, అలాగే దువ్వూరి రామిరెడ్డి గారు, ఆత్రేయ, బుచ్చిబాబు, గడియారం, అలాగే అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మణ, ఇలాంటి వాళ్ళందరినీ స్మరించుకునేట్టు సెప్టెంబర్ విశేషమే. అందులో మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆలూరు బైరాగిని తలుచుకుంటూ ఆయనకి సహృదయ నివాళులు అర్పిస్తూ భవదేవుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.